భారత మాత ముద్దుబిట్ట భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అదేవిధంగా వెంగళరావు నగర్ లో సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని ఎమ్మెల్యే తెలిపారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడిన ఎమ్మెల్యే గత 2 ఏళ్లలో నియోజకవర్గాల్లో అభివృద్ధి వేగం పెరిగిందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. భారత మాత ముద్దుబిట్ట భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అదేవిధంగా వెంగళరావు నగర్ లో సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని ఎమ్మెల్యే తెలిపారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడిన ఎమ్మెల్యే గత 2 ఏళ్లలో నియోజకవర్గాల్లో అభివృద్ధి వేగం పెరిగిందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. భారత మాత ముద్దుబిడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ని మనం ప్రారంభించుకోవటం, ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఉండాలని వారి కోరిక ఈరోజు తీరింది. గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారి ఎంపీ నిధుల కింద 10 లక్షల రూపాయలు దీన్ని కేటాయించారు. మరో 25 లక్షల రూపాయలు కార్పొరేషన్ నిధులతో ఈ పని వేగవంతంగా చేపట్టడం జరిగింది. అటు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ నిధులు 10 లక్షల రూపాయలు, నెల్లూరు నగర కార్పొరేషన్ నిధులు 20 లక్షల రూపాయలు, ఇవన్నీ కలగలిపి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతంగా ఈ పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి ఒక అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత ఈ దాదాపుగా 2 ఏళ్లు కావస్తుంది కూటమి అధికారంలోకి వచ్చి. ఈ 2 ఏళ్లలో కూడా ఎక్కడికెక్కడ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి, వేగంగా జరుగుతున్నాయి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తూ, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, మరో పక్క ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం, అలాంటి ఆంధ్రప్రదేశ్ కి అమరావతిని ఒక అద్భుత రాజధాని నిర్మిస్తూ, ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ, మన బిడ్డల ఉద్యోగాల కోసం లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా అండగా నిలవాలని కోరుకుంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరం కూడా కలిసి ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్ ని ప్రారంభించడమే కాకుండా ఏదైతే ఆ యొక్క మహనీయుడికి ఘన నివాళి మొత్తం కూడా ప్రకటిస్తూ, వారు చేపట్టినటువంటి అనేక చర్యలు ఈ దేశం దిశ మార్చే, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకి ఎంతో మేలు చేసిన పరిస్థితి. రాజ్యాంగ అన్ని రకాల కూడా ఏదైతే అంబేద్కర్ గారు ఈ దేశంలో గర్వించదగ్గ భారత మాత ముద్దుబిడ్డ, అలాంటి అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఇలాంటి చక్కని కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింత ఉధృతంగా అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టేదానికి, ప్రజల కనీస అవసరాలని తీర్చేదానికి
స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిగా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వెంగళరావు నగర్ లో పేద మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతం ఇది. మేము కార్పొరేటర్ గా గెలిచాక ఇక్కడ స్థానికులందరూ ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ మా పిల్లలకు కానివ్వండి, ఏదన్నా ఫంక్షన్స్ కానివ్వండి, పెళ్లిళ్ళు కానివ్వండి చేసుకోవాలంటే బయటకు వెళితే చాలా ఖర్చుతో కూడిన పని, అంతా చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుంది, అంబేద్కర్ భవనం ఉంటే బాగుంటుందని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము మా రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే దీనికి అంగీకరించి దాదాపు 35 లక్షల రూపాయల నిధులు ఈ అంబేద్కర్ భవనానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు డివిజన్ లో మన రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న నాయకత్వంలో ఇప్పటికే 90% పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాము. ఇంకా కూడా మునుముందు ఇంకా కూడా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని కూడా శాసనసభ్యులు శ్రీధరన్న గారి దృష్టికి, గిరన్న గారి దృష్టికి తీసుకెళ్లి అన్ని డివిజన్ల కంటే కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగించేందుకు మా ప్రయత్నం ఎల్లవేళలా చేస్తామని